ఇప్పుడు నిన్న శ్రావణపల్లి మైన్ పెట్టారు. శ్రావణపల్లి మైన్ ఏమంటారు, వాళ్ళేమో మీరు టెండర్లు పెట్టిన సింగరేణి సంస్థ పాల్గొనండి. సంస్థ పాల్గొంటే ఏమవుతుంది? ఇప్పుడు దాకా జరిగింది ఏంటి, ఇక ముందేమవుతుంది? కోల్ ఇండియాలో చూసినాం అనుభవం. మొత్తం అదాని సంస్థ మొత్తం సింగరేణి మొత్తం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరినీ అమ్మేసి మొత్తం వాడే ఏకదాటిగా దాదాపు 300 బ్లాక్లు అయిపోయినాయి. ఇప్పటికీ సింగరేణిలో 2, కోల్ ఇండియాలో 298, మొత్తం 300 బ్లాకులు 9 టెండర్లలో అయిపోయినాయి. ఇప్పుడు 65 బ్లాకులు నిలబెట్టారు. అంటే ఈ టెండర్లలో పెడితే మన సింగరేణి కూడా పాల్గొంటే వాడేం చేస్తాడు, మనకేం చేస్తాడు? ఈ దీంట్లో మనోళ్ళతో వాడంత ముక్కు అవుతాడు, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి పోతాయి. మనం అప్పుడు ఏం చేయాలి? మనం మొన్న అసలు టెండర్ల ప్రక్రియకి వ్యతిరేకంగా మనం ఎందుకు పాల్గొన్న మనం సమ్మె చేసిన గతంలో సింగరేణిలో టెండర్లు పెడుతున్నాయి అని అంటే 3 రోజులు సమ్మె చేసినాం మనం. సింగరేణి మొత్తం కూడా అన్ని కార్మిక సంఘాలు అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది వాళ్ళకి. మొత్తం 3 రోజులు సమ్మె చేసినాం. 3 రోజులు సమ్మె చేస్తే ఏమైందో తెలుసు. ఫలితంగా ఒక్కడు కూడా బొగ్గు బ్లాక్ టెండర్ వేయడానికి రాలేదు. భయపడ్డారు, ప్రైవేట్ వాళ్ళు భయపడ్డారు. ఈ యొక్క గడ్డ మీద మన టెండర్ ఇస్తే బొగ్గుపై తీయలేమని చెప్పేసి భయపడ్డారు. భయపడటమే కాదు, అసలు ఆ తర్వాత మనం ఒక అగ్రిమెంట్ కూడా చేస్తున్నాం. ఆ సమ్మె ఫలితంగా ఎంత మంచి ఫలితాలు వచ్చినాయి తెలుసా? 3 రోజులు సమ్మె వృధా కాలేదు. ఆ సమ్మె తర్వాత మంచి అగ్రిమెంట్ కూడా చేస్తున్నాం. అన్ని సంఘాలు కలిసి మేనేజ్మెంట్ తోని పేద మార్పుడు అగ్రిమెంట్ చేసినాం. సర్క్యులర్ రాలేదనుకోండి, నా 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల అగ్రిమెంట్ అప్లై చేసినాం. ఆ సర్క్యులర్ వచ్చింది. ఇట్లా కొన్ని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ వచ్చిన మైనింగ్ టెక్నీషియన్స్ ఈపీ వాళ్ళకి సేమ్ బేసిక్ ప్రొటెక్షన్ గ్రేడ్ ప్రొటెక్షన్ చేయాలని అగ్రిమెంట్ చేసినాం. ఇవన్నీ మంచి 3 రోజుల సమయ ఫలితంగా మంచి అగ్రిమెంట్ చేసినాం. ఈ యొక్క బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ కాకుండా మనం అడ్డుకోగలిగినాం. అంటే మన యొక్క సమ్మె వృధా కాలేదు. సింగరేణి కార్మికుల సమ్మె వల్లనే 36 రోజుల సమ్మె తెలంగాణ సాధించడం కోసం సింగరేణి కార్మికులు మొత్తం కూడా 36 రోజులు సమ్మె చేసినటువంటి చరిత్ర కలిగిన సింగరేణి కార్మికులు 3 రోజులు సమ్మె చేసి ఈ ప్రైవేటీకరణ అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందు చూసాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ముగ్గురు తిట్టుకుంటా ఉన్నారు. మనం ఎందుకు సమ్మె చేసినాం? టెండర్లలో సింగరేణి పాల్గొనొద్దు, ప్రైవేటీకరణ చేయొద్దు అని కదా మనం సమ్మె చేసింది. ఇప్పుడు అందరు కూలి రాగాలు తీస్తున్నారు. టెండర్లో పాల్గొనండి, మనకు వస్తే వస్తుందేమో, పోతుందేమో అంటే వస్తుందా? అంటే ఎంత మతం ముస్తున్నారు వీటితో. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్ గా సింగరేణి మొత్తం సిఎస్టీ ఒక్కటి వచ్చి మీటింగ్ పెట్టాలా? ఇప్పుడు ఏం చేయాలి? గెలిచిన సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు మెదలకుండా మీరు ఇంత ప్రైవేట్ సింగరేణి మొత్తం బొగ్గు బ్లాక్లు పోయినాక సింగరేణి ఉంటుందా? ఇప్పుడు వచ్చినటువంటి దాదాపు సింగరేణి మంది కొత్త కార్మికులు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడున్న పరిస్థితి ఏం కావాలి? ఇంకంతా ఇంటికి పంపించాలని కుట్ర చేస్తా ఉంటే ప్రభుత్వాలు దానికి మొత్తం ఏం మెదలకోకుండా ఉంటారు. ఈ రోజు గెలిచిన సంఘాలు ప్రాథమిక సంఘాలుగా గెలిచి ఏం చేస్తున్నారు? గుర్తింపు పత్రం ఇయ్యలేదు అంటున్నారే. మీరు చేసే పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు కదా. సేఫ్టీ కంపెనీలలో మీ అన్నింటిలో మీ వాళ్ళని పెట్టేస్తున్నారు కదా. కైరాలు జరగాల్సినవి అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. కార్మిక సమస్యలు తప్ప మిగతా జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. ఏడాది కార్మిక సమస్యలు ఒక్కటి తప్ప ఏమన్నట్టు నాకు గుర్తింపు పత్రం లేదంటారు. మిగతా పనులు మొత్తం వాళ్ళ కార్యం ఎక్కడ పెట్టుకోవాలో, ఏం చేయాలో, ఏ పని చేసుకోవాలో అవన్నీ చూస్తారు కదా. రోజు మిమ్మల్ని కార్యం చేసుకొని రావాలి. గెలిచింది దీనికోసమా? రావాలి, ఇప్పుడు కలిసి రావాలి. సింగల్ ప్రైవేటీకరణ వేయబోతా ఉంది. దీనికి వ్యతిరేకంగా సంఘాలని కదిలి రావాలి. మీ యొక్క సిద్ధశుద్ధి అయితే నిరూపించుకోవాలి. ఈ ప్రభుత్వాలు కూడా నిన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? ఈ యొక్క ప్రైవేటీకరణ వల్ల ఇంత ప్రమాదం సింగరేణి ఇప్పటిదాకా ఇన్ని లాభాలు వచ్చినాయి, ఇంత మంచి సంస్థ దీనికి ఇవ్వని బ్లాక్లు అని చెప్పేసి పెద్ద మాటలు చెప్పుకుంటూ కొండంత రాగాలు తీసి పిచ్చకుండా పాడినట్టు ఏం చేసిండో తెలుసా? మాకు ప్రైవేటీకరణ, మాకు బ్లాక్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పి చివరికి సింగరేణి సంస్థను ఏం చేసాడు? 3 కూడా టెండర్లో పాల్గొనమని చెప్పాడు. ఇది సిస్టమ్.
టెండర్ లో పాల్గొనడం అంటే ఏంటి దాని అర్థం? టెండర్ లో పాల్గొనడం అంటే ప్రైవేట్ లో ఒప్పుకున్నట్లే. అందుకనే నీ చిత్తశుద్ధి ఏంటో ఇది కాదు, ఇట్లా మోసం చేయడం కాదు. ఇప్పుడు నిజంగా సింగరేణి సంస్థ బతకాల్సిందే. చిత్తశుద్ధి పార్టీలన్నీ, ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. నేనున్నంత వరకు సింగరేణి సంస్థలు ఒక్క టెండర్ కూడా చేసిన ప్రైవేటీకరణ కాకుండా చేసినట్టు చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది ఏమనంటే సింగరేణి సంస్థకి బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బ్లాకులు మొత్తం సింగరేణికి రావాలి అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రైవేటీకరణ కాదంటున్నారు. అందరు ప్రైవేటీకరణ కాదంటున్నారు. మరి అయ్యే బ్లాకులు మొత్తం ప్రైవేటీకరణకి టెండర్లలో పాల్గొంటున్నారు. అందుకనే నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా, సింగరేణి సంస్థను కాపాడుకోవాలా లేదా అనే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇప్పటికైనా కదులుతాండి పార్టీలన్నీ మొత్తం కూడా ఈ సింగరేణి సంస్థ రక్షణ కోసం నడుము బిగించండి. అవసరమైతే పెద్ద ఎత్తున మనం తెలంగాణను సాధించుకున్న దాంట్లో సింగరేణి కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రైవేటీకరణ దేనికైనా సిద్ధమని చెప్పేసి గత 1 డిసెంబర్ 9, 10, 11 100% చేసినటువంటి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారు పోరాటం చేయడానికి.